విశాలమైన స్థలంలో చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించబడింది క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరము. జెరూసలేం నుండి తెప్పించిన పవిత్రమైన మట్టి, బైబిల్ నియమాల ప్రకారం నిర్మించిన అపురూపమైన ప్రార్థనా మందిరం. ఏకకాలంలో సుమారు 40,000 మంది ప్రార్థన చేసుకునే వీలు. ఇవన్నీ కూడా వరంగల్ శివారు కరుణాపురములో 11 ఎకరాల్లో నిర్మితమైన క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం విశిష్టతలు. ఆసియా ఖండంలోని అతిపెద్దదైన ఈ చర్చి ఈ నెల 4వ తేదీ అంటే మే 4, 2023న ప్రారంభించబడింది. కరుణాపురము క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం అపురూపమైన కట్టడం. 11 ఎకరాల సువిశాల స్థలంలో 2016 జూన్ 11న ఈ మందిరానికి పునాదిని వేసి ప్రారంభించారు. 2 అంతస్తుల్లో హాల్ని నిర్మించారు. చర్చ్ ప్లింత్ ఏరియా 1,50,000 చదరపు అడుగులు కాగా మొత్తం 240 అడుగుల వెడల్పు, 240 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఇందులో ఒకేసారి 40,000 మంది భక్తులు ప్రార్థనలను చేసుకోవచ్చు. నాగాలాండ్లోని జూన్ హెబెటోలో ఉన్న బాప్టిస్ట్ చర్చ్ ఆసియా ఖండంలోని అతిపెద్ద చర్చిగా చెబుతారు. అయితే ఇందులో 8,500 మంది భక్తులు ప్రార్థనలు చేసుకునే వీలు మాత్రమే ఉంది. ఈ చర్చి పొడవు 203 అడుగులు, వెడల్పు 150 అడుగులు, ఎత్తు 166 అడుగులు. కరుణాపురంలో నిర్మించిన క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం నాగాలాండ్ బాప్టిస్ట్ చర్చికి అనుబంధంగా ఉండడం విశేషం.
స్క్రీన్స్తో కూడిన ప్రత్యేకమైన వేదికతో పాటు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. చర్చిలో చుట్టూ ఉన్న పిల్లర్ల నిర్మాణంలో హాలండ్ టెక్నాలజీని వాడారు. అంతేకాక చర్చ్ భవనం లోపల చుట్టూ యేసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని అద్దాలపైన గ్లాస్ పెయింటింగ్స్ రూపంలో రూపొందించారు. ప్రార్థనా మందిరంలో వియత్నాం నుండి తెప్పించిన మార్బుల్ని వేశారు. చర్చి చుట్టూ దీపస్తంభాలు, ఇంకుడు గుంతలను నిర్మించారు. అంతేకాక భవన శంకుస్థాపన సమయంలో జెరూసలేం నుండి తెప్పించిన మట్టి, బైబిల్లో పేర్కొన్న విధంగా వజ్రాలు, రాళ్ళు వేశారు. యేసు ప్రభువు తమ ప్రార్థనలను ఆలివ్ చెట్ల మధ్యన చేసేవారు. అందువల్ల చర్చి చుట్టూ ఆలివ్ చెట్లను పెంచారు. ఈ చర్చ్ ఇప్పుడు నిర్మాణంలో ఉంది. పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగిన తర్వాత ఈ చర్చ్ ఒక అద్భుతమైన కట్టడంగా నిలుస్తుంది. ముఖ్యమైన ద్వారాలపైన, స్తంభాలపైన ఇలా కార్వింగ్ను చేశారు. అంతేకాక చర్చిపై అంతస్తుకు వెళ్ళడానికి స్లోపింగ్ తరహాలో వంతెనను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక అన్ని వైపుల నుండి అందరికీ కనిపించేలాగా స్టేడియం తరహాలో పై అంతస్తును నిర్మించారు.
శని ఆదివారాల్లో ఈ చర్చి భక్తులతో రద్దీగా ఉంటుంది. చర్చిని చూడడానికి